హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అనమాట. సో ఈ వీడియో ఏంటంటే మేము వన్ ఫైన్ డే స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్ళాము. సో అక్కడ మాకు దర్శనం, అలాగే టెంపుల్ గురించిన కొన్ని విషయాలు ఈ వ్లాగ్లో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అన్‌ప్లాన్డ్‌గా వెళ్ళామండి మేము స్వర్ణగిరికి. సో ఇక్కడ ఏంటంటే మా చిన్నతల్లికి ఆ రోజు సరే వెళ్దామని అనుకున్నాం కదా, తినిపిస్తాను అని చెప్పేసి ఫుడ్ కలుపుకొని వచ్చేసాననమాట. ఇక్కడ తనేం చేస్తుంది, నేను తినిపిస్తే తినను అని చెప్పేసి తనే తినడానికి ట్రై చేస్తూ ఉంది. సో ఒకవైపు నాకు టెన్షన్, ఇప్పుడు ఇది కడుపు నిండా తినకపోతే అస్సలు సపోర్ట్ చేయదు మళ్ళీ రిటర్న్ వచ్చేంత వరకు అని చెప్పేసి, సరే కొంచెం మంచిగా బొజ్జు నిండా ఉంటే ఆడుకుంటుంది మంచిగా, ఎలాగో పడుకొని ఆ టైం వరకు లేసింది కదా అని అనుకున్నా. బట్ నో వే అనమాట, తను చేయాలనుకుంది తను చేసింది. ఇంక ఇదంతా ఎక్స్ట్రా పని అయితే పెట్టిందనమాట. సో ఇట్లా పిల్లలకి ఏంటంటే అప్పుడప్పుడు అలో చేస్తూ ఉంటే వాళ్ళకి అలవాటు అవుతుంది అని చెప్పేసి అంటుంటారు. మా అమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ, మా పిల్లలు ఏంటో కానీ అప్పుడప్పుడు కాదు రోజు ఇలా వేసినాను కూడా తినడం మాత్రం అలవాటు కాదు. ఇంకా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారనమాట. రోజు కింద వేయడం, లేదంటే కింద వేసిన దాన్ని మొత్తం అలకడం అదే ఉంటుంది. సో ఇక్కడ అసలు ఏం తిన్నదో ఏం తినలేదో తనకే తెలియాలి. బట్ బాక్స్ అయితే మొత్తం ఖాళీ చేసేసింది అనమాట. సగం ఫుడ్ ఊగితే లిటరలీ హాఫ్ టిఫిన్ బాక్స్ అంతా కూడా దాంట్లోకి వచ్చేసింది అన్నట్టు. ఇంక అట్లా సగం సగం తిన్నది. ఆ తర్వాత కొంచెం పెరుగన్నమన్నా తినిపిద్దాము అని చెప్పేసి అనుకుని కొంచెం ట్రై చేసా. ఒక 2 ముద్దలు తిన్నది అంతే, ఇంకా మళ్ళీ రిజెక్ట్ చేసేసింది. ఇంకా చాలు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా తన పని తను అయిపోయింది, మిగతాది మనం చేసుకోవాలన్నమాట. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత పిల్లల్ని ఇద్దరిని ఫ్రెష్ అప్ చేసేసుకొని ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి అయితే బయలుదేరామన్నమాట. మా చిన్న తల్లితో ఎక్కడికి వెళ్ళాలన్నా లిటరల్లీ సిటీలో ఒక 1/2 అవర్ లేదంటే 1 అవర్ ట్రావెల్ చేయాలన్నాను కూడా చాలా కష్టమైపోతుంది అనమాట. ఎస్పెషల్లీ ఇంకా తను పడుకొని లేచింది మంచి యాక్టివ్గా ఉంటుంది అని అన్నప్పుడు జనరల్గా పిల్లలు ఎలా ఉంటారు, మంచిగా సపోర్ట్ చేస్తారు జర్నీలో, హ్యాపీగా ట్రావెల్ చేస్తారు, చుట్టుపక్కల అవన్నీ చూస్తూ ఉంటారు. బట్ చింతల్లి అట్లా కాదనమాట. ఎప్పుడన్నా తను స్లీపీ ఉంటే పడుకుంటుంది, కానీ పొరపాటున మంచి నిద్ర ఉండి ఫుడ్ ఉండి ఉంది అని అంటే ఇంకా కార్ దిగిపోతూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. లేదు అని అంటే తనకి కావాల్సింది కావాలి, ఇంక అంతే. మనం ఏం చెప్పినా వినదు, వినిపించుకోదు. ఆ కార్లో అసలు అసలు మామూలుగా బొర్లదనమాట, ఒక రేంజ్లో బొర్లుతుంది. లిటరలీ కారే ఇట్లుంటుంటే ఈ ఆర్టీసీ బస్సో లేకపోతే ఇంకేదన్నా అయి ఉంటే ఎట్లుంటుందో, చుక్కలు చూపిస్తుందేమో అని చెప్పేసి అని అసలు మేము ప్రయాణాలు చేయడమే మానేసామన్నమాట. ఎంత కారైనా మనది కాబట్టి సరే ఎక్కడంటే అక్కడ ఆపుకుంటాం, లేదనంటే ఇంకేదో నచ్చజెప్పడానికి తనని ఇష్టం వచ్చినట్టు వదిలేయడానికి ఉంటుంది. ఈ బస్సు ఎక్కామనుకోండి అలా వదిలేస్తామా, వదిలేయలేం కదా. ఇంకా అదే టెన్షన్ అనమాట. సో 1/2 అవర్ ప్రయాణమైనా గంట ప్రయాణమైనా మా చింతల్లి చుక్కలే చూపిస్తుంది అనమాట. ఇంకా వేరే ఆప్షన్ మనకి ఇవ్వదు. అట్లా ఏంటంటే ఏడుస్తూనే ఉంది. ఫుడ్ తినింది మంచిగా, ఏంటంటే ఇంకా దిగిపోవాలి, లేదంటే ఆ కారుకి అన్నీ ఏదంటే అది గీకాలి, అలా చేస్తుందనమాట. మొత్తానికి ఇంకా టెంపుల్ దగ్గరికైతే వచ్చేసినాం. నాకేంటంటే మనం ఏదైనా కష్టపడి పని చేసిన తర్వాతకి ఇంకా అది పని అయిపోతే ఎలా ఉంటుంది, హమ్మయ్య అని అనుకుంటాం కదా, అట్లా ఉంటుంది అనమాట. జర్నీ చేసి 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 డెస్టినేషన్ వచ్చింది అని అంటే అమ్మయ్యో ఇంకొక 2 మినిట్స్లో దిగిపోతావా హ్యాపీ అని అనుకుంటాం అనమాట. ఇంకా అది పొజిషన్. సో స్వర్ణగిరికి మేము వెళ్ళిన ముందు రోజు అప్పటికే బ్రహ్మోత్సవాలు అయితే కంప్లీట్ అయిపోయాయంట. సో అందుకోసమని ఇంకా ఎక్స్ట్రా డెకరేషన్, లైటింగ్ అవైతే అన్నీ ఉన్నాయి. నార్మల్గానే స్వర్ణగిరి టెంపుల్ ఈవినింగ్ అయిందంటే అసలు లైట్స్తో దగదగలాడిపోతూ ఉంటుంది అనమాట. అలా రోడ్డు పై నుంచి వెళ్తుంటే కూడా ఎవరికైనా అరే వెళ్తే బాగుండు టెంపుల్కి అనంత అట్రాక్షన్తో ఉంటుంది అనమాట, లైటింగ్స్తో టెంపుల్ ఎప్పుడు కూడా. అట్లాంటిది ఇంకా బ్రహ్మోత్సవాలు అంటే ఇంకా చెప్పనవసరం లేదు కదా. అలా ఇంకా చాలా మంచిగా డెకరేషను ఫ్లవర్స్తో అలాగే లైట్స్తో అయితే ఉండిందనమాట.
అందులోనూ ఇంకా రష్ ఎక్కువ ఉంటారు అని చెప్పేసి 2 వేస్ అయితే పెట్టారు టెంపుల్ వాళ్ళు. ఎంట్రన్స్ ఒక వే, అలాగే ఎగ్జిట్ ఇంకొక వే, సో దట్ మనకి ఎక్కువ ట్రాఫిక్ అదంతా ఉండకూడదు అని. లేదంటే నార్మల్ టైంలో కూడా అలానే ఉంటుందా నాకైతే ఐడియా లేదు, బట్ అక్కడైతే మార్క్స్ అయితే పెట్టారనమాట. సో ఎగ్జిట్ వే ఇటు నుంచి నార్మల్గా అయితే 1 వేనే ఉంటుంది కదా, మనం వెళ్ళడం రావడం అంతా ఒక వేలోనే ఉంటుంది కదా. సో అట్లా ఇంకా మొత్తానికి టెంపుల్కి అయితే 6:40 ఆ టైం కల్లా రీచ్ అయ్యాము. ఇంకా ఎర్లీగా అనుకున్నాం బట్ కుదరలేదు. ఆబ్వియస్లీ ఇంకా పిల్లలతో ఎక్కడండి, అవ్వదు కదా. సో స్టార్ట్ అయిన తర్వాతకి మాకు అండ్ స్వర్ణగిరి టెంపుల్కి ఒక 45 మినిట్స్ డిస్టెన్స్. సో అలా ట్రావెల్ చేసి మొత్తానికి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. సో టెంపుల్ ఎంట్రన్స్ ఒక దగ్గర ఉంటే పార్కింగ్ ఇంకా చాలా దూరంలో ప్రొవైడ్ చేశారు. మేబీ ఇట్లనే ఇంకా ట్రాఫిక్ అదంతా ఉండొద్దు, ఇబ్బంది ఉండొద్దు అని చెప్పేసి అని అనుకుంటా. సో ఇంకా చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ ఉన్నాయి. 1 బై 1 పంపిస్తూ ఉన్నారు లోపలికి, పార్కింగ్ టికెట్ ఇస్తూ. అట్లా ఇంకా మా హస్బెండ్ ఏంటంటే ఇంకా మమ్మల్ని ఎంట్రన్స్ దగ్గరే డ్రాప్ చేసి ఇంకా తను కార్ పార్క్ చేయడానికి వెళ్ళారనమాట. సో ఎంట్రన్స్లో ఏంటంటే ఇట్లా స్వామివారి పాదాలు అయితే పెట్టారు. లిటరల్లీ మీరు నమ్మరు, ఇంకా అక్కడ ఏంటంటే చాలా చేస్తున్నారు. కొంతమంది ఫ్లవర్స్ వేస్తున్నారు, కొంతమంది కాయిన్స్తో అలా కాయిన్స్ నిల్చోబెడితే ఇంకా కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతున్నారో ఏంటో నాకు తెలియదు, చాలామంది అట్లా పెడుతున్నారనమాట. బట్ నాకైతే ఆ రోజు అలా ఒక్కసారి స్వామివారి పాదాలు ఇట్లా తాకానో లేదో అసలు ఇంకా టీయర్స్ వచ్చేస్తూనే ఉన్నాయన్నమాట. ఎందుకు ఏడుపు వచ్చేస్తుందో నాకు అసలు అర్థం అవ్వలేదు. చింతలేని మామయ్యకి ఇచ్చేసి ఇంకా నేను అలా వెళ్ళి నా తల ఆనిచ్చి ఇంకా మొక్కుకున్నాను అనమాట. అంటే ఏం కోరికలు కోరుకోలేదు, బట్ ఏదో ఇంకా అసలు అలా టచ్ చేయగానే ఒక తెలియని ఫీలింగు, అసలు చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయాను. ఇంకేంటంటే మా చింతలు దిగి ఆ జనాలలో నడుస్తా అని లేదంటే పరిగెడతా అని ఒకటే అల్లరనమాట. అలా ఇంకా స్వామివారి పాదాలను దర్శించుకొని ఇంకా మా హస్బెండ్ కార్ పార్కింగ్ చేసి వచ్చిన తర్వాత ఇంకా టెంపుల్ లోపలికైతే బయలుదేరిపోయాము. సో ఫస్ట్ టైం అంటే ఇంకా వచ్చాం కాబట్టి ఇక్కడ ఏముంటాయో తెలియదు, లోపల ఎలా ఉంటుందో తెలియదు. సో అట్లా ఇంకా చాలా స్టెప్స్ ఉన్నాయన్నమాట, పైకి రావాలి టెంపుల్ పైకి. ఇంకా అట్లా ఫాస్ట్గా ఎక్కేసిన తర్వాతకి చాలా అంటే చాలా రష్ ఉన్నారు. మేము వెళ్ళింది వీకెండ్ టైంలో, ప్లస్ బ్రహ్మోత్సవాలు, ఇంకా చాలా క్రౌడ్ ఉండే. సో నార్మల్ దర్శనానికి అయితే టైం పడుతుంది, ఇంకంత టైం మా పాప అయితే ఇవ్వదు అని చెప్పేసి అని ఇంకా టికెట్స్ ఏమన్నా తీసుకుందామా అని చెప్పేసి అక్కడ మా హస్బెండ్ అయితే చూస్తూ ఉన్నారనమాట. సో పైన టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంది. సో ఎంట్రన్స్ అలాగే ఇంకా పక్కన చిన్న చిన్న టెంపుల్స్ అవన్నీ కూడా అన్ని లైటింగ్స్తో, ప్లస్ ఇంకా మనకి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మంచిగా మనకి వే అనేది పెట్టారనమాట. సో కన్ఫ్యూషన్ కాకుండా ఇంకా అక్కడికి వెళ్ళి మేము ఏంటంటే స్పెషల్ దర్శనం ఇవి టికెట్స్ తీసుకున్నాము. సో మనీ అయినా పర్వాలేదు, బట్ మనకు దర్శనం హ్యాపీగా పీస్ఫుల్గా అయితే అదో సాటిస్ఫాక్షన్ కదా. ఇంకా ఒకవైపు పిల్లలు ఏడుస్తూ ఉంటే అయ్యో ఇట్ ఇస్ దేవుణ్ణి సరిగ్గా చూడలేక అంత చూడాలని ఏమంటారు ఇదితో వచ్చాం కదా, హ్యాపీగా చూడకుండా పిల్లల్ని సంధాయించుకుంటూ ఉంటే అస్సలు మంచిగా అనిపించదు కదా. ఆబ్వియస్లీ మనం ఎంత అనుకున్నాను కూడా ఎట్లుంటుందంటే ఆ క్రౌడ్కి ఆ నోకేస్తూ ఉంటే జనాలు, పిల్లలు చేసే ఏడుపులు ఏడుస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. అట్లీస్ట్ ఇంకా మనం చేయాల్సింది ఏంటంటే ఇట్లా స్పెషల్ దర్శనం ఇవేమన్నా అవైలబుల్ ఉంటే తీసుకొని వెళ్ళడమే. అట్లీస్ట్ దానివల్ల వాళ్ళు కొంచెమైనా బెటర్ ఫీల్ అవుతారు అని చెప్పేసి. ఇంకా అట్లా ఏంటంటే క్యూ లైన్లోకి వెళ్ళిన తర్వాత ఇంకెట్లాంటి కెమెరా ఇవేవి మనకి అలో ఉండదు కదా, ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఏది కూడా. ఇంకా దర్శనం అంతా చేసేసుకున్నాము. అసలు 2 కళ్ళు సరిపోవండి స్వామివారిని చూడడానికి, అలంకరణ అసలు అబ్బా ఇంకాసేపు ఉంటే బాగుండు, అక్కడే ఉంటే బాగుండు. అసలు ఏంటంటే అలా స్వామివారిని చూసి ఏంటంటే కోరుకోవాల్సిన కోరికలు కూడా మర్చిపోతాము. లిటరల్లీ నాకైతే ఎవ్రీ టైం అదే అవుతుంది అనమాట. నాట్ ఓన్లీ ఈ టెంపుల్, అసలు ఏ టెంపుల్కి వెళ్ళినా సరే అలా చూస్తూ ఉండిపోవాలి, ఇంకెంతసేపు అయినా సరే అలానే చూస్తూ ఉండిపోవాలి అన్నంత
హ్యాపీ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. అసలు ఏం కోరుకోవాలి, అసలు కోరుకోవాల్సిన కోరికలు మర్చిపోతూ ఉంటారనమాట చాలాసార్లు. అట్లా ఇంకా మంచిగా కళ్ళ నిండుగా దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాతకి ఇంకా ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా ఒకవైపు ఏమంటారు గరుడ దేవుడు, అలాగే ఇంకా మెయిన్ స్వర్ణగిరి టెంపుల్లో చాలా చాలా ఫేమస్ ఏంటంటే వాటర్లో స్వామివారు అలా ఇంకా పడుకొని ఉంటారు కదా, అది చాలా ఫేమస్. చాలా వీడియోస్లో స్వర్ణగిరి టెంపుల్ ఓపెన్ అయిన కొత్తల్లో అయితే ఇంకా అట్లాంటి వీడియోస్ ఎన్ని వచ్చినాయో అసలు. మెయిన్ ఈ పాదాలు ఇవన్నీ చూపించింది చాలా తక్కువ, అలా వాటర్లో స్వామివారిని పడుకునే దగ్గర తీసుకున్న వీడియోస్ అయితే చాలా చాలా చూశాను నేను. సో మీలో ఎవరైనా వెళ్ళారా టెంపుల్కి, మీకు ఎలా అనిపించింది, మీరు ఏం ఫీల్ అయ్యిండ్రో, సో నాకు అవన్నీ కూడా కామెంట్ చేయండి. ఇంకా అలా ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత మనం మొబైల్స్ అన్నీ కూడా ముందే డిపాజిట్ చేసేసేయాలి. సో వాళ్ళు అసలు అలో చేయట్లేదు కూడా. మళ్ళీ రిటర్న్ మన మొబైల్స్ అవన్నీ తీసుకొచ్చుకున్న తర్వాతకి ఇంకా ఈ టెంపుల్లో ఏంటంటే ప్రసాదం మామూలుగా నేను ఏ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో చూసిన ఏంటంటే అయితే పులిహోర లేదంటే పొంగలి, కట్టు పొంగలి ప్రసాదం కంపల్సరీ ఉంటుంది. బట్ ఫస్ట్ టైం నేను ఈ టెంపుల్లో అటుకులు పుట్నాల పప్పు ప్రసాదంగా పెట్టారనమాట. నాకు కొంచెం కొత్తగా అనిపించింది. అఫ్కోర్స్ స్వామివారికి అటుకులు చాలా ప్రీతి, బట్ ఎక్స్పెక్ట్ చేయలే అనమాట. ఏదైనా కట్టు పొంగలి ఉంటుందేమో, లేకపోతే ఏదైనా పులిహోర ఆ కైండ్ ఆఫ్ ప్రసాదం ఉంటుంది అని అనుకున్నా. బట్ ఇంకా ఏంటంటే అటుకులు ప్లస్ పుట్నాల పప్పు ఇంకా అలా ప్రసాదం పెట్టారనమాట. ఇంకా అది తినేసి అట్లా కాసేపు కూర్చొని మంచిగా స్వామివారిని తలుచుకుంటూ ఆ తర్వాత మేము ఇలా బయటకు వచ్చేసి మొబైల్స్ అవన్నీ తీసుకొని ఇంక ఈ మెయిన్ ప్లేసెస్కి ఏంటంటే జనాలని అట్రాక్ట్ చేసేటువంటి ప్లేసెస్ ఇవి. మెయిన్ స్వామివారు అక్కడ గర్భగుడిలో ఉంటారు, అక్కడ అంతా డివైన్ ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికి ఇంక్లూడింగ్ మీ అంటే మనకు ఆ చుట్టూ ఉన్న జనాలను చూసి ఏంటంటే మనకు కూడా డివైన్ ఫీలింగ్ ఉండదండి. అఫ్కోర్స్ కొద్దిసేపు చూస్తాం దేవుణ్ణి, అబ్బా ఎంత మంచిగా ఉన్నారు ఏంటి అని అనుకుంటామా. తర్వాత ఏంటంటే ఇంక ఈ హడావిడి ఎక్కువైపోతుంది అనమాట, ఫొటోస్ లేకపోతే వీడియోస్ ఇదే అయిపోతూ ఉంటుంది. సో నేను నార్మల్గా ఏంటంటే ఇంత ముందుకు ఏ టెంపుల్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా స్పెషల్ ప్లేసెస్కి వెళ్ళినా అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత లేదంటే మనం ఆ ప్లేస్ని చూసిన తర్వాతకి అట్లా మెమొరీలాగా ఉంటుంది అని బయటకు వచ్చిన తర్వాత ఒక ఫోటో అలా తీసుకుంటుండే. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం ఈ యూట్యూబ్ పర్పస్నా లేకపోతే ఇంక ఇవన్నీ కొన్ని మెమొరీస్ లాగా ఉంటాయి అని ఏంటంటే ఇంకా ప్రతి చోటల్లా అలా వీడియో తీస్తూ లేకపోతే ఫోటో తీస్తూ ఉండాల్సి వస్తూ ఉందన్నమాట. సమ్వేర్ నాకు ఆ ఫీలింగ్ అనిపించింది, అది ఏంటి అసలు మన టెంపుల్కి వచ్చి ఇట్లా ఉన్నాము అని చెప్పేసి. బట్ ఇంకా వ్లాగింగ్ అని అన్నప్పుడు ఇవన్నీ తప్పవు కదండి. సో ఏంటంటే ఇది ఒక డ్యూటీ లాగా అయిపోయిందనమాట. సో ప్రతి చిన్న మూమెంట్ని క్యాప్చర్ చేయాలి, వ్లాగ్లో ఇంక్లూడ్ చేయాలి అని చెప్పేసి అని. సో ఎంత పక్కన పెట్టేస్తే ఇంకా అలా ఏమంటారు వాటర్లో స్వామివారు అలా పడుకొని ఉన్న ఆ ఇదిని చూసి కొంచెం మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా కొద్దిసేపు అక్కడే ఉండి టైం స్పెండ్ చేసి మళ్ళీ ఇంకా మేము రిటర్న్ అయిపోదాము అని స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే అక్కడ ఆ వాటర్ అదంతా ఉంది కదా, మెయిన్ అక్కడ నేను చూసిన ఒక డిఫరెంట్ విగ్రహం ఏంటంటే నరసింహస్వామి ప్లస్ వారాహి అమ్మవారు అలా ఇద్దరు ఉన్నటువంటి ఒక చిన్న టెంపుల్ లాగా, టెంపుల్ కూడా కాదు, ఒక చిన్న గోపురం పెట్టి ఇంకా అందులో అలా వాళ్ళిద్దరు కలిసిన విగ్రహం పెట్టారనమాట. నాకు చాలా డిఫరెంట్ అనిపించింది, అసలు నేను ఎక్కడ చూడలేదు. మామూలుగా ఉంటుంది కదా నరసింహస్వామి ఉంటారు, లేదు అని అంటే లక్ష్మీదేవియో ఇట్లా ఈ అమ్మవార్లు ఉంటారు, కానీ వారాహి అమ్మవారిని నేను ఇప్పుడు చూడలేదన్నమాట. సో అక్కడ చిన్నగా ఆ గోపురంలో పెట్టారనమాట. మంచిగా అనిపించింది, అరే కొత్తగా డిఫరెంట్గా ఉంది ఇక్కడ చూడండి అని చెప్పేసి. ఇంకా అదంతా అయిపోయిన తర్వాతకి
అక్కడ కొంచెం చెప్పినట్టే టైం స్పెండ్ చేసి ఇంకా యాజ్ యూజువల్ రిటర్న్ అయితే అయ్యామన్నమాట. సో ఇదంతా చూసుకొని మనం రిటర్న్ అయ్యే ప్లేస్లో మనకి ఏవైతే మనం తీసుకెళ్ళిన తులసి మాల కానీ లేదంటే పువ్వులు, కొబ్బరికాయ, ఇవన్నీ కూడా మనం ఎగ్జిట్ అయ్యే ప్లేస్లో ఒక చోట గరుడ పక్షి ఇట్లా నిలువెత్తు ఆకారం పెట్టి అక్కడ కొబ్బరికాయ కొట్టడానికి అయితే స్కోప్ ఇచ్చారనమాట. ఏంటంటే ఇంకా మనం టెంపుల్ ఎగ్జిట్ అయిన వెంటనే పెట్టేసినాను కూడా అక్కడ కూడా ఒక చిన్న క్రౌడ్ లాగా ఫామ్ అయ్యి అంత ఇరుకుగా లేకపోతే ఇబ్బందిగా ఆ వాటర్ అదంతా కూడా గజిబిజి ఉంటుండే. బట్ ఇక్కడ అట్లా లేదనమాట. ఏంటంటే ఇంకా మనకు ఒకరిని అడిగితే తప్ప తెలియదు ఎక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలము అని చెప్పేసి అలా ఉండింది. అంటే ఎవ్వరు లేరు, ఎవరు మన వాళ్ళు కొట్టడం వెళ్ళిపోవడం. అక్కడ అసలు ఒక క్యూ లైన్ కానీ క్రౌడ్ కానీ ఏదీ లేదనమాట. సో అసలు మెయిన్ మనం ఏ టెంపుల్కి వెళ్ళినాను కూడా ఫస్ట్ వినాయకుడిని దర్శించుకోవాలి. బట్ మేము స్టార్టింగ్ ఆ టికెట్ల హడావిడిలో ప్లస్ ఇంకా వెళ్ళాలి అన్న ఈ ఇదిలో స్వామిని దర్శించుకోకుండా ఫస్ట్ ఇంకా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆ తర్వాత రిటర్న్ మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు అప్పుడు వినాయక స్వామిని దర్శించుకొని ఇంకా ఎగ్జిట్ అయితే అయ్యామన్నమాట. సో ఇదంతా కూడా ఏమంటారు మెయిన్ గోపురానికి లెఫ్ట్ సైడ్లో వ్యూ అనమాట. సో అక్కడ రథము అంతా ఉండి కార్ పార్కింగ్కి వే ఉంది. అలాగే కింద ఏంటంటే అన్న సత్రం లేదంటే అన్నదానం చేసే ప్లేస్ అదంతా కూడా ఉందన్నమాట. సో ఇట్లా ఎగ్జిట్ బ్యాక్ సైడ్లో ఇట్లా వెంకటేశ్వర స్వామిది ఆ ఫేస్ అదంతా కూడా పెద్దగా పెట్టి అక్కడ చిన్న లైటింగ్ అదంతా పెట్టారు. సో అది కూడా కొంచెం అట్రాక్షన్ లాగా ఉంది. ఇంకా ఇక్కడ ఏంటంటే అన్నదానం చేసే అది ఉంది అని చెప్పాను కదా, దాంట్లో ఆ టైంకి ఏమన్నా జరిగే ఛాన్సెస్ ఉన్నాయా, అన్నదానం పెడుతున్నారా లేకపోతే ఏంటి అని చెప్పేసి కనుక్కోవడానికి మా హస్బెండ్ అయితే వెళ్ళారనమాట. సో అప్పటికి టైం 8:30 అలా అవుతుంది. సో పిల్లలకి తినే టైము మేము ఈవినింగ్ 6 కల్లా స్టార్ట్ అయిపోయాం. సో నేనేమీ తినిపించకుండా వెళ్ళాను. సో అక్కడ అవైలబుల్ ఉంటే కనుక ఇంకా వాళ్ళకి తినిపించుకొని మేము తినేసి బయలుదేరవచ్చు కదా హ్యాపీగా అని అనుకున్నాము. బట్ అది ఓన్లీ మార్నింగే పెడతారంట అన్నప్రసాదం. సో ఆ టైంకి అయితే లేదు. ఇంకా తర్వాత అక్కడే అన్నప్రసాదం పక్కనే ప్రసాదం కౌంటర్ ఉంది. సరే అని చెప్పేసి ఇంకా లడ్డు అలాగే పులిహోర అవన్నీ తీసుకుందామని అనుకున్నాము. బట్ ఇంకా మా దురదృష్టం ఏంటంటే ఆ రోజు మాకు లడ్డు దొరకలేదు. ఇంకా పులిహోర ఉంటే ఇంకా ఒక 2 ప్యాకెట్స్ అలా తీసుకున్నా. మా పిల్లలకి ఏంటంటే ఇద్దరికి ఈ గుళ్ళో దొరికే పులిహోర ప్రసాదం అయితే ఫేవరెట్. ఇంకా ఏంటంటే ఇట్లాంటివి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు లంచ్ టైం కానీ లేకపోతే ఈవినింగ్ ఇలా డిన్నర్ టైం అయితే మాత్రం కొంచెం టెన్షన్ ఉండదు. పులిహోర దొరికిందని అంటే ఇద్దరు హ్యాపీగా డిన్నర్ చేసేస్తారనమాట ఆ ప్రసాదంతో. ఇంకా అలా తీసుకొని ఇంకా వెంటనే పిల్లలకి తినిపించేసాను కొంచెం కార్లోనే. ఎందుకనంటే ఇంకా చింతలు ఫుల్ ఆకలితో ఉందన్నమాట. వాటర్ కూడా సరిగ్గా తాగలేదు ఎత్తుకొని ఉండడం వల్ల. టెంపుల్ ఇంకా వెళ్తూనే ఉన్నాం ఎక్కడా ఆగలేదు. బ్రేక్ తీసుకొని తను అడగలేదు, మేము కూడా ఇవ్వలేదు అనమాట. సో అట్లా ఇంకా ఫుల్ ఆకలితో ఉండింది. ఇంకా కార్ స్టార్ట్ అవ్వగానే కొంచెం అలా తినిపించేసుకొని ఇంకా ఏం చక్కగా ఇంటికైతే బయలుదేరామన్నమాట. సో ఇట్లా లైటింగ్స్తో ఇలా ఉంది టెంపుల్. అట్లా మంచిగా సాఫీగా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇగో ఇక్కడ మా చింతలు ఏం చేస్తుంది ఏంటనేది చూడండి. కార్లో ఇలా ఉంటుంది తనతో. అసలు ఇంతకన్నా ఘోరంగా కూడా ఉంటుంది. బట్ మీకు కొంచెమే అట్లా చూపిస్తున్నాను ఏం చేస్తుంది ఏంటి తను అని చెప్పేసి. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.